నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో వేడి రోజు రోజుకు పెరుగుతోంది. అంతే వేగంగా సర్వేలు కూడా హల్చల్ చేస్తున్నాయి. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అంటూ సర్వే సంస్థలు పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనని పలు సర్వేలు తేల్చేస్తుండగా తాజాగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, గత ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సైతం అదే ఉద్ఘాటించారు. మరోసారి జగన్ రెడ్డి అధికారంలోకి రావడం అసాధ్యమేనని స్పష్టం చేశారు. ఇందుకు జగన్ అనుసరించిన విధానాలే కారణమని విశ్లేషించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీ ఓటమి ఖాయమన్నారు. 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కోసం జగన్ ఒక్క మంచి పని కూడా చేయలేదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఇదే వైసీపీ అధికారం కోల్పోయేందుకు కారణమవుతుందన్నారు కూడా. ఛత్తీస్గఢ్ గత ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తరహాలోనే జగన్ కూడా ప్రజలకు డబ్బు పంపిణీ చేశారు తప్పితే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. కేవలం డబ్బులు ఇచ్చేసి అభివృద్ధిని పక్కన పెట్టేశారని స్పష్టం చేశారు. మీకు డబ్బులు ఇస్తున్నా నాకు ఓట్లేయండి అనే విధంగా జగన్ వ్యవహార శైలి ఉందన్నారు పీకే. పూర్వం రాజుల తరహాలోనే ప్రస్తుత జగన్ పాలన ఉందంటూ ఇవన్నీ వైసీపీకి ప్రతిబంధకంగా మారుతాయని స్పష్టం చేశారు. పీకే వ్యాఖ్యలు ఏపీలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. నగదు పంపిణీపై దృష్టి పెట్టారు తప్పితే జగన్ ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్న అసంతృప్తి ఉంది. 3 రాజధానులు, ఉద్యోగాల కల్పన విషయంలో వైసీపీ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రాయలసీమలో వైఎస్ వివేక హత్య కేసు ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న ఆగ్రహం అక్కడి ప్రజల్లో ఉంది. ఇవన్నీ వైసీపీని ఎన్నికల్లో దెబ్బ కొడతాయని అంచనా వేస్తుండగా తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి పీకే వ్యాఖ్యలే నిజమవుతాయో లేక రెండోసారి కూడా వైసీపీని అధికారం చేపడుతుందో.